Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా చరిత్రకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కొత్తగా ఛానల్ చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, గురుకుల విద్యలో విద్యార్థులు ఏమి చేసేవాళ్ళు? కేవలం చదువుకునేవాళ్ళు. ఆప్షన్ బి, స్వయంగా పనులు చేసుకునేవాళ్ళు. ఆప్షన్ సి, ఆటలు ఆడుకునేవాళ్ళు. ఆప్షన్ డి, విహారయాత్రలకు వెళ్ళేవాళ్ళు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, స్వయంగా పనులు చేసుకునేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 2, భిక్షాటన విద్యార్థులకు ఏమి నేర్పేది? ఆప్షన్ ఏ, అహంకారము. ఆప్షన్ బి, గర్వము. ఆప్షన్ సి, అణుకువ వినయము. ఆప్షన్ డి, కోపము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అణుకువ మరియు వినయము. భిక్షాటనల విద్యార్థులకు అణుకువ మరియు వినయాన్ని నేర్పేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ, ధన సంపాదన. ఆప్షన్ బి, కీర్తి ప్రతిష్టలు. ఆప్షన్ సి, మోక్ష సాధన. ఆప్షన్ డి, అధికారము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మోక్ష సాధన. క్వశ్చన్ నెంబర్ 4, మోక్ష సాధన దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ, వృత్తికి. ఆప్షన్ బి, చేసే పనికి. ఆప్షన్ సి, దృక్పథానికి. ఆప్షన్ డి, కులానికి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, దృక్పథానికి. క్వశ్చన్ నెంబర్ 5, వేదాలు ఎన్ని? ఆప్షన్ ఏ 2. ఆప్షన్ బి 3. ఆప్షన్ సి 4. ఆప్షన్ డి 5. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ సి 4. ఋగ్వేదము, యజుర్వేదము, అధర్ణ వేదము, సామవేదము. 4 వేదాలండి. క్వశ్చన్ నెంబర్ 6, వేదాలను ఎవరు సంగ్రహించారు? ఆప్షన్ ఏ, వశిష్ఠుడు. ఆప్షన్ బి, విశ్వామిత్రుడు. ఆప్షన్ సి, వేదవ్యాసుడు. ఆప్షన్ డి, కృష్ణుడు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, వేదవ్యాసుడు. వేదాలను ఎవరు సంగ్రహించారంటే వేదవ్యాసుడు సంగ్రహించాడు. క్వశ్చన్ నెంబర్ 7, వేదాల్లో ఎన్ని భాగాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 2. ఆప్షన్ బి 3. ఆప్షన్ సి 4. ఆప్షన్ డి 5. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 4. వేదాల్లో 4 భాగాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 8, ఉపనిషత్తులు దేనికి సంబంధించినవి? ఆప్షన్ ఏ, కర్మకాండలు. ఆప్షన్ బి, జ్ఞానకాండ. ఆప్షన్ సి, యజ్ఞయాగాదులు. ఆప్షన్ డి, మంత్రాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, జ్ఞానకాండ. ఉపనిషత్తులు అనేవి జ్ఞానకాండకు సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 9, భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి? ఆప్షన్ ఏ, వేదాలు. ఆప్షన్ బి, ఉపనిషత్తులు. ఆప్షన్ సి, పురాణాలు. ఆప్షన్ డి, ఇతిహాసాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి, ఉపనిషత్తులు. భగవద్గీత యొక్క సారాంశం ఏంటంటే ఉపనిషత్తులు. క్వశ్చన్ నెంబర్ 10, పురాణాలని ఏమని అంటారు? ఆప్షన్ ఏ, శృతులు.
ఆప్షన్ బి స్మృతులు, ఆప్షన్ సి ఇతిహాసాలు, ఆప్షన్ డి వేదాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి స్మృతులు. పురాణాలని స్మృతులు అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 11. రామాయణం మరియు మహాభారతాన్ని ఏమని పిలువబడతాయి? ఆప్షన్ ఏ వేదాలు, ఆప్షన్ బి పురాణాలు, ఆప్షన్ సి ఇతిహాసాలు, ఆప్షన్ డి ఉపనిషత్తులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఇతిహాసాలు. రామాయణం మహాభారతాల్ని ఇతిహాసాలు అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 12. మానవ జీవితాన్ని 4 దశలుగా విభజించడాన్ని ఏమంటారు? చతుర్వర్ణాలు, ఆప్షన్ బి చతురాశ్రమాలు, ఆప్షన్ సి పురుషార్థాలు, ఆప్షన్ డి పంచమహాభూతాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి చతురాశ్రమాలు. మానవ జీవితాన్ని 4 దశలుగా విభజించడం చతురాశ్రమాలు అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 13. విద్యార్థి దశను ఏమంటారు? ఆప్షన్ ఏ గృహస్థాశ్రమము, ఆప్షన్ బి వానప్రస్థాశ్రమము, ఆప్షన్ సి సన్యాసాశ్రమము, ఆప్షన్ డి బ్రహ్మచర్యాశ్రమము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి బ్రహ్మచర్యాశ్రమము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. గృహస్థాశ్రమంలో వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటి? ఆప్షన్ ఏ ఆధ్యాత్మిక సాధన, ఆప్షన్ బి కుటుంబ బాధ్యతలు, ఆప్షన్ సి సన్యాసం స్వీకరించడం, ఆప్షన్ డి మోక్షం పొందటం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి కుటుంబ బాధ్యతలు. గృహస్థాశ్రమంలో వ్యక్తి యొక్క బాధ్యతలు ఏమిటి అంటే కుటుంబ బాధ్యతలు. క్వశ్చన్ నెంబర్ 15. మోక్ష సాధన కోసం వ్యక్తి తన సమయాన్ని కేటాయించే ఆశ్రమం ఏది? మోక్ష సాధన కోసం వ్యక్తి తన సమయాన్ని కేటాయించే ఆశ్రమం ఏది? గృహస్థాశ్రమం, ఆప్షన్ బి వానప్రస్థాశ్రమం, ఆప్షన్ సి సన్యాసాశ్రమం, ఆప్షన్ డి బ్రహ్మచర్యాశ్రమం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ సి సన్యాసాశ్రమం. మోక్ష సాధన కోసం వ్యక్తి తన సమయాన్ని సన్యాసాశ్రమంలో కేటాయిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 16. పురుషార్థాలు ఎన్ని? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. పురుషార్థాలు ఎన్ని? 2, 3, 4, 5. సరైన సమాధానము ఆప్షన్ సి 4. క్వశ్చన్ నెంబర్ 17. ధర్మాన్ని జీవితంలో ఆచరించిన వారి చరిత్రలు ఏమిటి? ఆప్షన్ ఏ వేదాలు, ఆప్షన్ బి పురాణాలు, ఆప్షన్ సి ఇతిహాసాలు, ఆప్షన్ డి ఉపనిషత్తులు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. ధర్మాన్ని జీవితంలో ఆచరించిన వారి చరిత్రలు ఏమిటి? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇతిహాసాలు. క్వశ్చన్ నెంబర్ 18. వేదకాలం నాటి విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ధన సంపాదన, ఆప్షన్ బి మోక్ష సాధన, ఆప్షన్ సి కీర్తి పొందడం, ఆప్షన్ డి అధికారం పొందడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి
మోక్ష సాధన. వేదకాలం నాటి విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన. క్వశ్చన్ నెంబర్ 2, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే ఏమిటి? దేవుడు ఒక్కడే కానీ జ్ఞానులు ఆయనను వివిధ రకాలుగా వర్ణిస్తారు. ఆప్షన్ బి, సత్యం ఒకటి కాదు అనేక విధాలుగా ఉంటుంది. ఆప్షన్ సి, జ్ఞానం చాలా ముఖ్యమైనది, దాన్ని పొందాలి. ఆప్షన్ డి, వేదాలు అనేక దేవతలను గురించి చెబుతాయి. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, దేవుడు ఒక్కడే కానీ జ్ఞానులు ఆయనను వివిధ రకాలుగా వర్ణిస్తారు. ఇది ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అంటే అర్థం. క్వశ్చన్ నెంబర్ 3, వేదకాలంలో స్త్రీలకు విద్యను అందించేవారు లేదు. ఆప్షన్ బి, పురుషులతో సమానంగా. ఆప్షన్ సి, కొంతమందికి. ఆప్షన్ డి, రహస్యంగా. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పురుషులతో సమానంగా వేదకాలంలో స్త్రీలకు విద్యను అందించేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 4, గార్గి, మైత్రేయి, లోపముద్ర మొదలైన వారు ఎవరు? వేదకాలం నాటి కవులు. ఆప్షన్ బి, వేదకాలం నాటి విదుషీమణులు. ఆప్షన్ సి, వేదకాలం నాటి రాజులు. ఆప్షన్ డి, వేదకాలం నాటి నృత్యకారులు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, వేదకాలం నాటి విదుషీమణులు. వేదకాలం నాటి విదుషీమణులు ఎవరంటే గార్గ్యే, మైత్రేయి, లోపముద్ర. క్వశ్చన్ నెంబర్ 5, వేదకాలం నాటి పాఠ్య ప్రణాళికలో వేటిని అపర విద్యలు అనేవాళ్ళు? ఇహలోకానికి సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి, రెండింటిని ఏది కాదు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఇహలోకానికి సంబంధించినవి. ఇహలోకానికి సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 6, తక్షశిల, నలంద, విక్రమశిల వంటివి ఏంటి? ఆప్షన్ ఏ, విశ్వవిద్యాలయాలు. ఆప్షన్ బి, నగరాలు. ఆప్షన్ సి, రాజ్యాలు. ఆప్షన్ డి, గ్రామాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, విశ్వవిద్యాలయాలు. క్వశ్చన్ నెంబర్ 7, గురుకులాలలో బోధనా పద్ధతి అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఉపన్యాసాలు, చర్చలు, గృహవాసము, పరీక్షలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీని సరైన సమాధానము ఆప్షన్ సి, గృహవాసము. అంటే గురువు ఇంటి దగ్గర గురుకులాల బోధన జరిగేదాన్ని గృహవాసం అంటారు. క్వశ్చన్ నెంబర్ 8, భారతీయ బోధనా పద్ధతిలో మరొక విశిష్టమైనటువంటి పద్ధతి ఏమిటి? ఆప్షన్ ఏ, రాత పద్ధతి. ఆప్షన్ బి, మౌఖిక పద్ధతి. ఆప్షన్ సి, ప్రయోగ పద్ధతి. ఆప్షన్ డి, కంప్యూటర్ ఆధారిత పద్ధతి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ బి, మౌఖిక పద్ధతి. భారతీయ బోధనా పద్ధతుల్లో విశిష్టమైన పద్ధతి ఏదంటే మౌఖిక పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 9, అల్పుడెప్పుడు వెలువంబరముగాను అనే పద్యము దేని గురించి చెబుతుంది? ఆప్షన్ ఏ, అల్పుని యొక్క ప్రవర్తన. ఆప్షన్ బి, సజ్జనుని యొక్క ప్రవర్తన. ఆప్షన్ సి, రెండింటిని. ఆప్షన్ డి, ఏది కాదు. దీని సరైన సమాధానము ఆప్షన్ సి, రెండింటిని.
అల్పుని యొక్క ప్రవర్తన, సజ్జనుని యొక్క ప్రవర్తన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వేదకాలంలో చర్చా పద్ధతికి ఉదాహరణ ఏమిటి? రామాయణ కథ, మహాభారత యుద్ధము. ఆప్షన్ సి. మాండన మిశ్ర మరియు శంకరాచార్యుల చర్చ. ఏది కాదు. ఎవరి టైం స్టార్ట్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. మండన మిశ్ర మరియు శంకరాచార్యుల చర్చ. సో ఇవ్వండి దీనికి సంబంధించినటువంటి భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. మరి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఆల్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.